తెలుగు గ్రామర్ పారిభాషిక పదాలు. పారిభాషిక పదాలను సాంకేతిక పదాలు అనవచ్చును. ఈ పదాల అర్థం తెలిసినట్లయితే తక్కిన సూత్రమంతా నల్లేరు మీద నడకలా అర్థమగును. 1. ఉత్తు, హ్రస్వమైన ఉకారము ఉత్తు. అత్తు, హ్రస్వమైన అకారము. ఇత్తు, హ్రస్వమైన ఇకారము. ఆదేశము, ఒక అక్షరమును మారుగా వేరొక అక్షరము వచ్చుటను ఆదేశము అందురు. ఆగమము, ఒక పదములో ఉన్న అక్షరాలు అలాగే ఉండగా ఇంకొక అక్షరము వచ్చి చేరుటను ఆగమము అందురు. ఉదాహరణకు పేదరాలు, పేద ప్లస్ ఆలు, పేదరాలు. ఈ రెండింటి మధ్య ర్ అనేటువంటి హల్లు వస్తే పేదరాలు, ఇచ్చట ర్ అనేది ఆగమము. పరుషములు, హల్లులలోని కచటి తప అక్షరములు పరుషములు. వీనినే వర్గ ప్రథమాక్షరములు అందురు. సరళములు, హల్లుల్లోని గజడదబ అక్షరములు సరళములు. వీనినే వర్గ తృతీయాక్షరములు అందురు. వర్గయుక్కులు, హల్లులలోని ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ అక్షరములు. వీనినే వర్గ ద్వితీయ చతుర్థాక్షరములు అందురు. అనునాసికములు, హల్లులలోని ఞ, ఇని, న, న, మ అక్షరములు అనునాసికములు. వీనినే వర్గ పంచమాక్షరములు అందురు. నిత్యము, వ్యాకరణ సూత్రము ద్వారా ఏది చెబితే అది అక్కడ తప్పనిసరిగా వస్తుంది అని అర్థము. నిషేధము, సంధి రాకుండుటను నిషేధము అందురు. విభాష, వికల్పము, వైకల్పికము, వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండూ ఉండటాన్ని విభాష అందురు. విభాష, వికల్పము, వైకల్పము ఈ మూడింటిలో ఏది వాడినా ఒకటే అర్థము. అన్య విధము, వ్యాకరణ కార్యము సూత్రం ప్రకారం కాకుండా వేరొక విధంగా జరుగుట. ఆమ్రేడితము, ఒక పదమును 2 సార్లు ఉపయోగిస్తే రెండవసారి పదము ఆమ్రేడితము. ఉదాహరణకు చిట్ట చివర, చివర ప్లస్ చివర. కట్ట కడ, కడ ప్లస్ కడ. ఇందులో రెండవసారి ఉన్న పదము ఆమ్రేడితము. బహుళము, వ్యాకరణ సూత్రము ద్వారా సంధి అనేక రకాలుగా జరుగుట అనగా 4 రకాలుగా జరుగుట. 1 నిత్యము, 2 వికల్పము, 3 నిషేధము, 4 అన్య విధము. అనగా చెప్పబడిన కొన్ని చోట్ల తప్పనిసరిగా, మరికొన్ని చోట్ల వికల్పముగా, మరికొన్ని చోట్ల అసలు జరగకపోవుట, ఇంకొన్ని చోట్ల వేరొక విధంగా జరుగుట. స్త్రీ సమము, స్త్రీలింగము శబ్దము కాకుండా స్త్రీలింగ శబ్దములకు వలె ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయము లేని పదాన్ని స్త్రీ సమము అంటారు. ఉదాహరణకు దూత, ఊరు, చెట్టు, పలక మొదలైనవి. అవ్యయము, లింగ వచన కాల విభక్తి ప్రత్యయములు భేదము లేనిదే అవ్యయము. ఉదాహరణకు ఆహా, ఔరా, చూడక మొదలైనవి. వర్ణము, అక్షరమును వర్ణము అందురు. వర్ణకము, వర్ణకము అనగా ప్రత్యయము. ప్రథమ, ద్వితీయ మొదలగు విభక్తుల యొక్క ప్రత్యయములను వర్ణకము అంటారు. ఉదాహరణకు డూము, ఊలు ఇవి వర్ణకములు. స్వత్వము, సహజ రూపము స్వత్వము. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లో 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్కి సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడాను అప్లోడ్ చేసి పెట్టానండి. మీకు కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి.